జై శ్రీమన్నారాయణ. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు చాలా పర్వదినము. 24 ఏకాదశులు ఉన్నాయి. 24 ఏకాదశుల్లో కూడా ముక్కోటి ఏకాదశి అంటే ఈ ఒక్క ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి వ్రతాన్ని మనం ఆచరిస్తే ఈ ఏకాదశిని మనం శుభ్రంగా నిష్ఠతో చేసుకుంటే 24 ఏకాదశులు చేసేటటువంటి ఫలితాన్ని మనం పొందుతాము. ఇది విష్ణు పురాణంలో చెప్పబడింది, బ్రహ్మ పురాణంలో చెప్పబడింది, కాబట్టి స్కాంద పురాణంలో చెప్పబడింది. కనుక ముక్కోట ఏకాదశి అనేటప్పుడు ఈ ఏకాదశిని శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి 33 కోట్ల దేవతలతో సహా ఆయన భూలోకానికి వచ్చేటటువంటి రోజు ఇది. కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అంటే 33 కోట్ల దేవతలు రావటం శ్రీ మహావిష్ణువుతో అన్నటువంటిది. కనుక ముక్కోటి ఏకాదశి అంటారు. అట్లాగే 2 రాక్షసులు, ఆ రాక్షసుల్ని భగవానుడు సంహరిస్తాడు. ఆ సంహరించిన తర్వాత వాళ్ళంతా లోకంలో పడి దేవతల్ని అష్ట కష్టాలు నష్టాలు చేసేటటువంటి విధ్వంసం చేసేటటువంటి పరిస్థితి. దాని నుంచి ఆయన వాళ్ళని సంహరించి వైకుంఠ ద్వారాలు ఆ రోజు తెరిచి ఉంటాయి. ఆ రోజు మరణించినటువంటి వాళ్ళు తిన్నగా వైకుంఠానికి వెళ్ళేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి అని కూడా ఈ ముక్కోటి ఏకాదశిని పిలుస్తారు. ఆ తరువాతను ఒక మొర అనేటటువంటి రాక్షసుడు కూడా ఆయన ఈ భూలోకంలో మానవ జాతిని వినాశనం చేయటం, దేవతలను నష్టపరచడం, విధ్వంసం చేయటం చేస్తే ఆయన్ని కూడా శ్రీ మహావిష్ణువు సంహరించడము. ఈ విధంగా ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉన్నటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముక్కోటి ఏకాదశిని చేయండి. ఒకవేళ పూర్తిగా ఈ వ్రతాన్ని నిష్టగా చేయలేనటువంటి వాళ్ళు స్నానం ఆచరించుకొని సాయంత్రం పూట ఉదయం పూట అయినా కానీ ఆ మందిరానికి వెళ్ళి దీపాన్ని వెలిగించండి. సర్వ సౌఖ్యాలు పొందుతారు. ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా మంచి మనస్సును భగవానుడిస్తాడు. మనలో ఉన్నటువంటి దోషాలను తీసివేస్తాడు. మంచి ప్రవర్తన కలిగేటటువంటి విధంగా, మంచి వారితో స్నేహం ఉండేటటువంటి విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. జై శ్రీమన్నారాయణ. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.